ఈ యొక్క నెంబర్ని మీరు ఒక పేపర్ మీద రాసి మీ కోరిక రాసి దాన్ని మీ తల కింద పెట్టుకొని మీరు నిద్రపోయినట్లయితే 12 నుండి 24 గంటల్లో ఎటువంటి వాళ్ళని సరే మీకు ఫోన్ అన్న చేయాలి, లేకపోతే మెసేజ్ అన్న చేయాలి, లేకపోతే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలవాలన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తామన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ గల ఏంజల్ నెంబర్ అనమాట. అయితే ఈ యొక్క ఏంజల్ నెంబర్ అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, దాన్ని చేసి మనం ఎదుటి వాళ్ళని ఏ విధంగా మనం వశం చేసుకోవాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అనేవి 2 ఛానల్ ఉన్నాయి అన్నమాట మనకి. ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్ ఒకటి ఉంది, మంత్రసిద్ధి తెలుగు ఛానల్ అనేది ఒకటి ఉందన్నమాట. అయితే మన ఛానల్ పేరు మీదుగా చాలా ఛానల్ యూట్యూబ్లో పెట్టుకున్నారు. ఇక్కడ మన లోగో అంటే మన పెట్టిన కన్ను శివుడి కన్నే పెట్టుకున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మన ఛానల్లో మీరు వచ్చినప్పుడు శక్తి సాధన తెలుగు ఛానల్ అని మీరు సెర్చ్ చేసి చూసుకున్నప్పుడు ముందు సబ్స్క్రైబర్లు చూసుకోండి. సబ్స్క్రైబర్లు అంటే మన ఛానల్కి వచ్చేసి 2,13,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. అదేవిధంగా మంత్రసిద్ధి తెలుగు ఛానల్ వచ్చేసి 45,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు అన్నమాట. ఇవి మన 2 ఛానల్ అన్నమాట. ఇంకా అంతకన్నా తక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే అది మన ఛానల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు నేను అనుకుని వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనిపించబడాల్సిన అవసరం లేదు. ముందు మీకు క్లారిటీ తెలియజేసేది ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉంటారు. శక్తి సాధన తెలుగు వచ్చేసి చెప్పే కదా 2,13,000 మంది ఉంటారు. మంత్రసిద్ధి తెలుగు వచ్చేసి 2,40,000 ఉంటారు. అదేవిధంగా ఈ రెండిట్లో కూడా నాది ఒకే నెంబర్ ఉండేది మన ఛానల్లో. ఇక్కడ గుర్తుపెట్టుకుని మీరు ఒకవేళ నాకు ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే నాతో మాట్లాడాలనుకున్నప్పుడు ముందు ఛానల్ చూసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి, అంతేగా. అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరినైనా సరే వశం చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒక మంత్రశాస్త్రానికి ఏ విధంగా అయితే మంత్రతంత్రాలు ఉపయోగించి ఒక చేతబడి ప్రయోగాలు చేస్తామో యూనివర్స్లో కూడా అటువంటి చిన్న రెమెడీస్ ఉంటాయి మరి. కాకపోతే మంత్రశాస్త్రానికి వచ్చేసరికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేయాలి. యూనివర్స్ కోసం ఏముండదు అన్నమాట. ఒక పెన్ను, పేపరు, లేకపోతే ఒక నెంబరు, ఒక అంకె ఏదో ఒకటి ఉండేది. వాటిని ఉపయోగించే పద్ధతి ఉపయోగించినట్లయితే రిజల్ట్ అనేది సూపర్గా పాజిటివ్గా ఉండేది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఎవరైనా సరే ప్రేమ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భార్య భర్త సమస్యలు కానీ, లేకపోతే ధన రాబడికి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే మనీ ప్రాబ్లంకి సంబంధించిన ఏదైనా సరే మన దగ్గర భార్య భర్త వశీకరణ తాయితులు ఇస్తాం. అదేవిధంగా ధన రాబడికి సంబంధించిన తాయితులు ఉంటాయి. అదేవిధంగా యంత్రాలు ఉంటాయి, బ్రాస్లెట్లు ఉంటాయి, కరుంగులి మాలలు ఉంటాయి. ఏ టు జెడ్ మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. మా శత్రు నాశన యంత్రాలు ఉంటాయి. అన్ని రకాలైన మన దగ్గర ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మీకు బ్రాస్లెట్ రూపంలో కావాలన్నా బ్రాస్లెట్ రూపంలో మీకు ఇస్తాను, లేదనుకుంటే తాయితులు యంత్రాల రూపంలో కావాలన్నా మీకు డైరెక్ట్ మీ ఇంటికి పంపించడం జరిగింది అన్నమాట. ఇవి వచ్చేసి వీటిని కుబేర్ కార్డులు అంటారు అన్నమాట. ఇవి కుబేర్ కార్డు అంటే ఇవి వచ్చేసి కుబేర్ కార్డులు అంటారు. వీటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా ఫ్లో అయ్యిద్ది అన్నమాట. ఇవి వచ్చేసి ఏంజల్స్ నెంబర్ సూపర్గా ఉండేది. ఇవి వచ్చేసి చాలా పవర్ఫుల్ అంటే ఏంజల్ నెంబర్స్ అనేవి. వీటిని మీరు చక్కగా పూజ మందిరంలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా ఫ్లో అయ్యిద్ది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చక్కగా మీ పర్సులో అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. లేదంటే బీరువాలో కానీ ఎక్కడైనా సరే మీరు లోన పెట్టుకొని ప్రతిరోజు మీరు దీనిలో డబ్బు పెడుతూ తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ధనం అనేది విపరీతంగా జరగడం జరిగింది. ఈ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉండేది అన్నమాట. ఒక పక్క యంత్రం ఉండిద్ది, ఒక పక్క వచ్చేసి కుబేరుడు బొమ్మ ఉండిద్ది అన్నమాట. చాలా పవర్ఫుల్. ధనం నిలబడటం కోసం, ధనం రావటం కోసం చాలా జరిగింది. ఇది వచ్చేసి కుబేర్ కార్డు అంటారు. అదేవిధంగా బ్రాస్లెట్ రూపంలో కావాలంటే అన్ని రకాల బ్రాస్లెట్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీకు దేనికి సంబంధించి లవ్ సంబంధించింది అన్నమాట. ఇది గురుడికి సంబంధించింది అన్నమాట. ఇవి హెల్త్కి సంబంధించినవి అన్నమాట. ఇటువంటి అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఏది కావాలంటే అవి మీరు చక్కగా తీసుకోవచ్చు, మీకు చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి పైరస్ స్టోన్ అన్నమాట. ఇది పైరస్ స్టోన్ అంటారు. దీన్ని మీరు ఒక చిన్న బౌల్లో ఒక 21 కాయిన్స్ వేసి దాంట్లో మీరు ఒక బిర్యానీ ఆకు మీద తీసుకొని మీరు మీకు మంత్లీ ఎన్ని లక్షలు కావాలనేది లేకపోతే ఎన్ని వేలు కావాలని రాసుకొని దాన్ని దాంట్లో పెట్టేసి ఈ స్టోన్ అనేది పెట్టి నేను చెప్పిన ప్రాంతంలో పెట్టినట్లయితే ధనం అనేది మీకు 2-3 నెలల్లోనే విపరీతంగా ఆకర్షింపడం జరిగింది. విపరీతమైన ధన రాబడి జరిగింది. మరి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది పైరస్ స్టోన్ అంటారు. ఇవన్నీ ధనాన్ని ఆకర్షింపజేసేయమాట.
ఇవి వచ్చేసి ఇది జంబూ కాయిన్ అంటారు అనమాట. ఇది కూడా డబ్బు మనం ఎక్కడైతే పెట్టుకుంటాం దానిలో మన ప్లేస్లో పెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడైతే ఫ్లో అవటం అనమాట. ఇవి చాలా ఉండే, మీకు ఇవి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి అనమాట. ఇవి వచ్చేసి ఇవి ఛార్జింగ్ ప్లేట్స్ అనమాట. ఇవి పెట్టుకుంటారు. వీటన్నిటికీ మన సెల్ ఫోన్కి ఏ విధంగా ఛార్జింగ్ ఇస్తే ఈ విధంగా పెడతారు అనమాట. అట్లా నైట్ అంతా పెట్టుకుంటే ఇటు ఛార్జింగ్ అనేది విపరీతంగా అయింది. వీటి ప్రతి ఒక్కదానికి ఈ ఎనర్జీ ఇవ్వాలన్నమాట. అంటే సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఏ విధంగా పెడతాం ఆ విధంగా ఇటు మీద పెట్టుకున్నట్టు వీటిని మళ్ళీ తీసుకొని ఉదయాన్నే మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట. ఇది వచ్చేసి పైరైట్ బ్రాస్లెట్, విపరీతమైన ధనాన్ని సంపాదించి పెట్టే బ్రాస్లెట్ అన్నమాట. ఇది రింగ్లో వచ్చిద్ది, అదేవిధంగా స్టోన్లో వచ్చిద్ది. చాలా ధనాన్ని ఆకర్షింపజేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా నేను పంపించడం జరిగింది. ఎవరికైతే కావాలనుకుంటారో నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, మీరు దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మరి కాంటాక్ట్ అయితే వీటిని తీసుకునే విధానం కూడా మీకు నేను తెలియజేస్తామంట. ఇటువంటి అన్నీ మన దగ్గర ఉంటే మీకు ఏ విధంగా కావాలన్నా సరే నేను వాటిని మీకు పంపించడం జరిగింది అన్నమాట. అయితే ఈరోజు మీకు తెలియజేసేది అంటే మీరు ఒక వైట్ పేపర్ అని తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద నేను ఏ విధంగా అయితే రాస్తానో సేమ్ అదే విధంగా రాయండి. ఇక్కడ వచ్చేసి విడిపోయిన ఉన్న భార్య భర్తలు కానీ లేకపోతే మిమ్మల్ని ఈ నెంబరు నేను కొంతకాలం మీతో కాలక్షేపం చేసి మీరు వద్దనుకుని మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన వ్యక్తులు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలకి తరచూ గొడవలు వస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇటువంటి ప్రేమ సమస్యలు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఇక్కడ మనం పాజిటివ్గా రాసుకోవాలి. పాజిటివ్ అంటే ఎట్లా రాసుకోవాలి? పాజిటివ్ అంటే అతను మీకు ఫోన్ చేయట్లేదు, ఫోన్ చేయకపోతే మీరు ఏం చేస్తారో మామూలుగా అతను నాకు ఫోన్ చేశాడు అని రాయండి. అతను మీకు ఫోన్ చేయలేదు కానీ అతను నాకు ఫోన్ చేశాడు అని రాయండి. ఎవరు అతని పేరు అనేది కాబట్టి ఏదో ఒక పేరు, పలానా వ్యక్తి ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నాడని, లేకపోతే మీ ఇద్దరం హ్యాపీగా సంతోషంగా ఉంటున్నామని, లేకపోతే మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మా ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారని, ఇట్లా మీకున్న కోరిక ప్రాబ్లం బట్టి అది జరగని దాన్ని ఇట్లా జరిగినట్టుగా మీరు రాసేయాలన్నమాట. జరగని దాన్ని జరిగినట్టుగా రాసేయాలి. ఇట్లా ఆ కోరికలు మొత్తం ఎన్నైతే ఉన్నాయి అన్ని కోరికలు మొత్తం రాసేసేయండి ఒక వైట్ పేపర్ మీద. రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా 4 మూలల ఈ విధంగా 5 గీయండి. ఈ విధంగా 4 మూలల మధ్యలో కోరికలు రాయాలి, అటు ఇటు 5 రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీని మీద ఒక 5 ఈ విధంగా 5 గీయండి. గీసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీ పేరు రాయండి. ఏదైతే ఉందో ఆ పేరు రాయండి అన్నమాట. మీ పేరు, ఆ వ్యక్తి పేరు రాయండి. రాసేసి దీని కింద ఈ విధంగా 5 గీతలు గీయండి. ఈ విధంగా 5 గీతలు గీయండి. ఇక్కడ మీకు క్లారిటీగా మళ్ళీ చెబుతాను. ముందు మీకు జరగని కోరిక కూడా జరిగిపోయినట్లుగా రాసుకోవాలి. ఎన్ని కోరికలైనా సరే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 4 పక్కల 4 5 వేయాలి. వేసిన తర్వాత కింద మీ పేరు అతని పేరు రాసేసి 5 గీతలు గీసిన తర్వాత దీన్ని 5 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. దీన్ని ఈ విధంగా మీకు చూపించడం కోసం చెబుతున్నాను. ఈ విధంగా దీన్ని 5 సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా దీన్ని 5 సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. 5 సార్లు దీన్ని విధంగా 5 సార్లు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని ఏం చేస్తారంటే మీ పర్సులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు నిద్రపోయే సమయంలో మీ తల కింద పిల్లు ఉండేది పిల్లు దుప్పుడు కింద దుప్పుడు ఏదైనా పెట్టి పడుకోవచ్చు, లేదనుకుంటే మీ సెల్ ఫోన్ కవర్లో అయినా పెట్టుకోవచ్చు. అయితే దీన్ని పెట్టే ముందు దీంట్లో కోరికలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం నెరవేరాలని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద విధంగా పెట్టి దీని మీద మీ కుడి చేయి పెట్టేసి మీ మనసులో అక్కడ ఏదైతే రాస్తారో అది జరిగిపోయినట్లుగా ఊహించుకున్న తర్వాత అప్పుడు దీన్ని మీరు దాంట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు పెట్టుకొని మీకు ఇది ఈరోజు రాశారనుకోండి, ఈరోజు అనుకుని పెడతారు. ఇది మీకు నాకు తెలిసి మీరు కరెక్ట్గా అనుకొని ఒక యూనివర్స్ని ఒక ప్రేయర్ లాగా మీరు చేసినట్లయితే ఎట్లా చేయాలి? అతనికి నాకు పెళ్ళి అయిపోయింది, మీ ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఉన్నాం, మా ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారా, లేకపోతే అతను నాతో ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మా మధ్య ఎటువంటి గొడవ లేకుండా ఉన్నాం, ఇట్లా మీ కోరికను బట్టి అనుకోవాలి. అనుకున్న తర్వాత దీన్ని పర్సులో కానీ పిల్లలో కానీ లేకపోతే సెల్ ఫోన్ కవర్లో కానీ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మీకు రిజల్ట్ వచ్చేసి నాకు తెలిసి అయితే మీరు కరెక్ట్గా చేస్తే 12 గంటల నుండి 24 గంటల్లో రావాలి. ఒకవేళ రాలేదనుకో
ఏం పర్వాలేదు. ఇవాళ రాలేదనుకో మళ్ళీ ఇది కంటిన్యూ చేయండి అనమాట. ఉదయాన్నే లేగవండి, నైట్ పూట మీ పిల్లో కింద పెట్టుకునే దాన్ని తీసేయండి. మళ్ళీ నిద్రపోయే ముందు చేతిలో పెట్టుకుని మళ్ళీ అనుకోండి జరిగిపోయినట్లుగా. మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తారు, లేచి మళ్ళీ దాన్ని తీయండి, చేతిలో పెట్టుకుని అనుకోండి, మళ్ళీ అక్కడ పెట్టేసింది. తర్వాత పగలంతా మీరు వర్క్ చేసుకోండి, మళ్ళీ నైట్ పూట నిద్రపోయే ముందు దాన్ని తీయండి. ఈ విధంగా మీరు ఒక 2-3 రోజులు చేయండి, లేదా 11 రోజులు కంటిన్యూ చేయండి. 1-2 రోజులు అయిపోతే పర్వాలేదు, అయితే 11 కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్గా ఎవరైతే మీరు ఈ యొక్క ప్రయోగం మీరు చేశారో వాళ్ళ దగ్గర నుండి మీకు 100% కాదు 1000% పక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చిందని చాలా పవర్ఫుల్గా రిజల్ట్. మరి ఇది మీరు చేసి చూడండి, రిజల్ట్ అనేది సూపర్గా ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే 100% రిజల్ట్ పొందుతారు. అటువంటి పవర్ఫుల్ గల ఒక 5 ఏంజిల్ నెంబర్ అనేది ఈరోజు మీకు నేను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే 12 నుండి 24 గంటలు మీ కాల్ దగ్గర రావడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఏంజిల్ నెంబర్ అనమాట. అయితే ఎవరు చేసినారో మంచి ఉద్దేశించి ఇచ్చేయండి, మంచి ఫలితాలు పొందండి.